హాయ్, సెప్టెంబర్కి నా పొజిషన్స్ ఇవి. హెచ్డిఎఫ్సి ఏఎంసి 5100 పుట్, 5900 కాల్. ఇన్ఫీ 1400 పుట్, 1600 కాల్. రిలయన్స్ 1320 పుట్, 1480 కాల్. సెన్సెక్స్ 4th సెప్టెంబర్ ఎక్స్పైరీ 79,300 పుట్, 80,800 కాల్. టాటా మోటార్స్ 630 పుట్, 680 కాల్, 680 పుట్, 720 కాల్. అంటే టాటా మోటార్స్ నేను షార్ట్ స్ట్రాడల్ తీసుకున్నాను 680 ఏటీఎం దగ్గర. టీసీఎస్ 3000 పుట్, 3300 కాల్. టైటాన్ 3400 పుట్, 3900 కాల్. టీవీఎస్ మోటార్ 3100 పుట్, 3500 కాల్. సో ఇవి నా పొజిషన్స్. చాలామంది ఈ మధ్య ఆప్షన్స్ ట్రై చేస్తూ ఉన్నారు. వాళ్ళ కోసం ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే, మనం ఏ ఆప్షన్స్ అయితే ట్రేడ్ చేయాలనుకుంటున్నామో ఆ ఆప్షన్స్ ట్రేడ్ చేసుకునే ముందు మనం ఏ స్టాక్స్ సెలెక్ట్ చేసుకోవాలో తెలియలేదనుకోండి, అప్పుడు ఇది సెన్సిబుల్. దీంట్లో స్క్రీనర్లోకి వెళ్తే ఈ స్క్రీనర్లో ఈ లెఫ్ట్ సైడు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ 3600, ఎన్ఈ, అదాని పోర్ట్స్, ఆల్కెమ్ ఇవన్నీ చూపిస్తున్నాడు కదా. నేను ఇక్కడ సార్ట్ బైలోకి వెళ్ళి ఐవి పర్సంటైల్ సెలెక్ట్ చేస్తాను. రివర్స్ సార్ట్ చేస్తాను. రివర్స్ సార్ట్ చేస్తే అప్పుడు మనకి ఐవిపి ఎక్కువగా ఉండేవి టాప్లో వస్తాయి. ఐవిపి అంటే ఇంప్లాయిడ్ వాలటిలిటీ పర్సంటైల్. అంటే లాస్ట్ 365 డేస్లో కంపేర్ చేసుకుంటే వేటి ఇంప్లాయిడ్ వాలటిలిటీ ఎక్కువగా ఉంది, ఎంత పర్సంటేజ్ ఎక్కువ ఉంది అనేది చెప్తుందన్నమాట ఐవిపి అనేది. ఐవిపి ఎక్కువగా ఉండే స్టాక్స్ సెలెక్ట్ చేసుకుంటే మనకి మంచి ప్రాఫిట్స్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఓకే, కాబట్టి ఐవిపి ఎక్కువగా ఉండే స్టాక్స్ అంటే ఇప్పుడు చూడండి, టాప్లో హిందుస్థాన్ యూనిలీవర్ ఉంది, ఐవిపి 61 ఉంది. బిఎస్సి 57 ఉంది. రిలయన్స్ 56 ఉంది. అంటే నేను రెగ్యులర్గా ట్రేడ్ చేసే వాటిల్లో రిలయన్స్ కూడా టాప్లో ఉంది. ఇంకా మిగతావి హీరో మోటోకార్ప్ ఉంది, డాక్టర్ రెడ్డి, ఇన్ఫీ కూడా చూడండి ఐవిపి 27 ఉంది. కాబట్టి ఐవిపి 100 కూడా ఉంటుంది కొన్నిసార్లు. ఓకే, కాబట్టి మనం ఐవిపి ఎక్కువగా ఉండే స్టాక్స్ సెలెక్ట్ చేసుకొని వాటిని ట్రేడ్ చేస్తే మంచిది. ఓకే, మీకు కంటెంట్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బై.